హలో అండి, అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాం. సో మార్నింగ్ మార్నింగే చూడండి మా ఇంటి ముందర ఎంత చెత్త ఉందో. మా ఇంటి ముందర వేప చెట్టు అయితే ఉంది. సో వేపాకులన్నీ రాలిపోయి ఇంటి ముందు చూడండి, పైగా మంచు కూడా పడుతుందన్నమాట. ఇప్పుడు చాలా తక్కువ అయిపోయింది మంచు. ముందైతే కొన్ని రోజుల ముందైతే చాలా ఎక్కువగా పడుతూ ఉండేది. ఇప్పుడు రాను రాను తగ్గిపోతుంది. ఎందుకంటే ఎండాకాలం వస్తుంది కాబట్టి. ఎండాకాలం వస్తే చెట్ల ఆకులన్నీ రాలిపోయి మళ్ళీ కొత్త ఆకులు అయితే వస్తాయి కాబట్టి ఇంకా మా ఇంటి ముందర ఉన్న చెట్టు మొత్తం ఆకులన్నీ రాలిపోతున్నాయి. రోజు తోస్తూనే ఉన్నా సరే ఇంకా రోజు పడుతూనే ఉన్నాయన్నమాట. ఇంకా ఈ రోజు మార్నింగ్ టిఫిన్ కి పూరితో పాటు పూరి కర్రీ కూడా చేస్తున్నాను అనమాట. సో ఎలా చేస్తాను ఏంటి అనేది ఒకసారి చూపిద్దామని ఈ వీడియో అయితే రికార్డ్ చేసా. సో వీడియో పూర్తిగా చూడండి. ఎవరైనా కొత్తగా మా ఛానల్ ని చూస్తూ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ అయితే పూరి కూర చేద్దామనేసి ఆలు అయితే ఉడకబెట్టేసాను అనమాట. ఇక ఆలు మీద ఉండే ఆ తోలు తీయాలి కాబట్టి నేనైతే ప్రతిసారి కూడా ఇలానే ట్రై చేస్తాను. నార్మల్ గా బోండాలు అయితే కాడు ఉంటది కదా, ఆ కాడని రివర్స్ చేసేసి దాని మీద అయితే ఒక్కొక్కటిగా ఆలుని అయితే పెడుతూ ఇలా స్మాష్ చేసేసాను అనమాట. మళ్ళీ నార్మల్ గా ఏంటి చేత్తో వలిచామనుకోండి, పైన తోలు వలిచేసి మళ్ళీ దాన్ని చేత్తోనే అలా పిసకాల్సి ఉంటుంది. అలా చేయాల్సిన అవసరం లేకుండా ఇలా బోండాలు అయితే కాడ మీద ఇలా పెట్టేసి ఒకేసారి స్మాష్ అయిపోతాయి. అలాగే దాని మీద ఉండే తోలు కూడా చాలా బాగా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఏ మాత్రం కష్టపడాల్సిన అవసరమే లేదు. సో నేనైతే ప్రతిసారి కూడా ఆలు ఉడకబెట్టిన తర్వాత ఆలు తాలింపు చేయాలన్నా లేదు వేరే ఆలుకు సంబంధించి ఏదైనా ఇలా చేయాలనుకుంటే మాత్రం ఇలానే చేస్తా. సో దీనికి కూడా పెద్దగా అంటుకోదు, నార్మల్ గా హ్యాండ్ తో తీసేయచ్చు అనమాట. మళ్ళీ మనం చూడండి తాలింపు చేయాలంటే మళ్ళీ దాన్ని అంటే చిన్న చిన్న ముక్కలుగా చేత్తోనే పిసకాల్సి ఉంటుంది. అలా పిసకాల్సిన అవసరమే ఉండదన్నమాట. సో ఇక్కడ చూడండి తోళ్లు కూడా ఎంత బాగా వచ్చేసాయో, మాత్రం వాటికి ఆలు అనేది ఉండిపోదన్నమాట. సో చాలా ఈజీగా అయితే ఇలా ఆలుని స్మాష్ చేయొచ్చు. సో మీకు కూడా తెలిసే ఈ ప్రాసెస్ అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. మరి మీరెలా ఆలుని ఇలా ఆలు తోలుని ఎలా ఒలుస్తారనేది కూడా కామెంట్ చేయండి. ఇక ఆలుగడ్డని ఉడకబెట్టిన తర్వాత దాని మీద తోలు తీసేసాం. సో ఇక అయితే నేను ఆలు కర్రీ ఎలా చేస్తాను, ఇది ఆలు కర్రీ కాదు, పూరి కూర అంటారు, బొంబాయి చట్నీ అంటారు కదా, అది అనమాట. సో నేను ఎలా చేస్తానంటే చిన్నప్పటి నుంచి మా నాన్నమ్మ ఇలాగే నేర్పించారు. కాకపోతే నాన్నమ్మ నేర్పించిన దానికంటే నేను ఒక ఐటమ్ ఎక్స్ట్రాగా యాడ్ చేస్తాను అనమాట. అదేంటి అంటే, సో నార్మల్ గా పోపు పెట్టుకుంటాం, తర్వాత టమోటాలు పచ్చిమిర్చి ఎర్రగడ్డ ఈ మూడు వేసి కొంచెం వేగిన తర్వాత ఆలు వేస్తాం. ఆలులో కొంచెం ఉప్పు అలాగే పసుపు వేస్తాం కదా. సో అలా అన్ని వేసేసిన తర్వాత నేనైతే శనగపిండి కొంచెం నీళ్లు వేసి శనగపిండి బాగా కలిపి సో అది కూడా యాడ్ చేస్తాను. కొంచెం సేపు ఒక 2-3 నిమిషాలు వేగిన తర్వాత దాంట్లో ఇంకొంచెం నీళ్లు వేసి బాగా మరిగిస్తాను అనమాట. సో ఈ విధంగా అయితే నేను ఈ బొంబాయి చట్నీ అనేది చేస్తాను. చాలా టేస్టీగా ఉంటది. నార్మల్ గా పూరి చేసినప్పుడు ఇలాగే నేను ట్రై చేస్తూ ఉంటా. మా ఇంట్లో వాళ్ళు బాగానే తింటూ ఉంటారు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. సో నాకైతే ఇలానే ఇష్టం చేయడం. నార్మల్ గా మా నాన్నమ్మ ఎలా చేసేదంటే ఈ శనగపిండి వేయకుండా నార్మల్ గా ఆలు తాలింపు అనేది అది చేసేది. పూరి చేసినా లేదు మామూలుగా చపాతి చేసినా అలాగే చేసేవాళ్ళు అనమాట. సో నాకైతే ఇలా ఇష్టం. ఎందుకంటే మా ఇంట్లో ఒక 5-6 మంది ఉంటాం కాబట్టి అందరికి సరిపోదు ఆ తాలింపు చేస్తే. అందుకని ఇలా కొంచెం నీళ్లు వేసి శనగపిండి వేసి చేస్తే కొంచెం అందరికి సరిపోతుంది అనేసి నేను ప్రతిసారి కూడా ఇలానే చేస్తాను. ఈ ఒక్క కూరే కాదు, వెజ్ లో అన్ని కూరలు వచ్చానమాట. మా నాన్నమ్మ నాకు చిన్నప్పుడే అన్ని వంటలతో పాటు ఇంటి పనులు అన్ని నేర్పించారు. నేను ఉంటానో ఉండనో తెలియదు, తర్వాత నువ్వు పెద్ద అయిన తర్వాత చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది అనేసి. సో నా చేతులు ఇలా ఉన్నా సరే మా నాన్నమ్మ చిన్నప్పటి నుంచి అన్ని పనులు నేర్పించడం వల్లే ఇప్పుడు కూడా నాకు ఎలా ఇబ్బంది లేకుండా ఇంటి పనులు చేస్తాను, అలాగే వంట పని అన్ని పనులు చేస్తానన్నమాట. నాకు ఎక్కడ కూడా ఇబ్బంది ఏం అనిపించదు. సో హ్యాండ్ పెయిన్ అట్లేం రాదనమాట. సో నార్మల్ గా వంట అన్ని వచ్చు. వెజ్ లో అన్ని కర్రీస్ చేస్తాను. నాన్ వెజ్ నేను తినను కాబట్టి చేయను, కానీ నాన్ వెజ్ కూడా చేయడం వచ్చు. సో ఇలా వంటలన్నీ చేస్తుంటానన్నమాట. మా ఇంట్లో అందరూ బాగానే తింటారు. అంటే మరీ అంత టేస్ట్ అని కాదు, మరీ అంత చెత్తగా ఏమి ఉండదు. సో నార్మల్ గా బాగానే తినడానికి అయితే బాగానే ఉంటుంది. సో బాగా రుచిగానే చేస్తాను అనుకుంటున్నాను. సో వెజ్ అయితే బాగానే చేస్తానన్నమాట. ఇంకా ఈ పూరి విషయానికి వస్తే నార్మల్ గా నాకు పూరి చేయడం రాదు. చిన్నప్పటి నుంచి నేను అసలు చేయను అనమాట. చేస్తే మా నాన్నమ్మ ఉన్న రోజుల్లో అయితే మా నాన్నమ్మే పండగ ఏదో ఒకసారి పండగ వచ్చింది అనుకోండి, ఉగాదినో సంక్రాంతినో అలాంటి పండగలకి మాత్రమే మా నాన్నమ్మ పూరి గాని వడ గాని చేసేది. మిగతా రోజులు అన్నమే తినాలన్నమాట. దోశ కూడా అంతే. సంక్రాంతి పండగ ఒక్కసారి తినేవాళ్ళం దోశ, మేము సంవత్సరానికి ఒకసారి తినేవాళ్ళం. ఎందుకంటే మాకు పొయ్యి ఉండేది కాబట్టి నాన్నమ్మ కింద కూర్చొని చేయలేను అనేసి అనేది అనమాట. సో ఇంక పూరి అన్న చేయనానమ్మా అంటే ఇంక నేను అవన్నీ ఆ పిండి పిసికి రుబ్బి అవన్నీ నేను చేయలేను అనేసేది. సో అలా అనేసి మేము ఎవరైనా పూరి చేస్తుంటే ఆ స్మెల్ వస్తుంటే తిందాము, ఎవరైనా ఇస్తే ఎంత బాగుండు అని కూడా చిన్నప్పుడు అలా గడిచిపోయేది అనమాట. సో ఆ రోజులన్నీ ఊహించుకుంటుంటే నిజంగా ఇంత సులభం కదా పూరి చేయడం, కానీ నానమ్మ ఎంత కష్టం అనేది సో మాకు చేసి పెట్టేది కాదు అనేసి బాధ అనిపిస్తూ ఉంటుంది. సో ఫైనల్ గా ఇంక పెద్దవాళ్ళు అయిపోయాం, మనమే చేసుకొని తినాలి కాబట్టి తప్పదు. కాబట్టి ఇంక నందు లేదు, మా చిన్నమ్మ చూస్తే హెల్త్ బాగాలేదు. సో మా ఇంట్లో రోజు అన్నం తిని తిని బోర్ కొట్టింది. సో ఒక రోజు ట్రై చేద్దామని ట్రై చేస్తున్నా. నార్మల్ గా ఇప్పుడైతే మా నాన్నమ్మ ఉన్న రోజుల్లో ఎప్పుడో ఒకసారి నానమ్మే చేసేది.
తర్వాత మా చిన్నమ్మ చేసేదనమాట. ఆమె మొత్తం ఇలా పిండి పిసకడం రుబ్బడం అని తనే చేసేది. కాకపోతే పూరి చేయాలన్నా చపాతీ చేయాలన్నా నేను మాత్రం ఫ్రై చేసేదాన్ని అనమాట. పూరి ఫ్రై చేయడం లేదు చపాతీ కాల్చడం అలా అయితే నేను చేసేదాన్ని. నందు వచ్చిన తర్వాత కూడా సేమ్ అనమాట. అన్ని తనే పిండి పిసికి మొత్తం రుబ్బి తనే ఇస్తది. సో నేను మాత్రం ఫ్రై చేస్తూ ఉంటా అంతే. సో ఏ వంట అయినా సరే నేనే ఫ్రై చేస్తూ ఉంటాను అనమాట. అంటే ఇట్లా పిండి వంటలు ఏదైనా ఉంటే నేనే ఫ్రై చేస్తాను. సో మిగతా రుబ్బడం అన్ని చేయడం వాళ్ళు చేస్తూ ఉంటారు. సో బట్ ఇప్పుడు ఎవరు లేరు కాబట్టి నేనే నాకు వచ్చిన విధంగా ఒకసారి ట్రై చేద్దాము అనేసి సో నార్మల్ గా పిండితో రుబ్బుతారు కదా. సో నాకైతే పిండితో చాలా హార్డ్ గా అనిపించింది. అందుకనేసి ఆయిల్ తోనే ఈ పూరిని రుబ్బాను అనమాట. సో ఇలా మొత్తం రుబ్బేసిన తర్వాత షేప్ అయితే ఎలాగో అలా వచ్చేసింది. సో నార్మల్ గా బాగా రౌండ్ షేప్ అయితే రాలేదు. సో ఎలాగో అలా తింటాం. సో మనమే కదా తినేది, బయట వాళ్ళకి ఏం పెట్టాం కాబట్టి. సో ఇంకా మా ఇంట్లో వాళ్ళు కూడా ఏమన్నారు, వచ్చింది చేయడమే గొప్ప అనుకునేస్తారు కాబట్టి సో పూరి చేసి పెట్టేద్దాం అనేసి సో పూరి అయితే రెడీ చేసేసాను. సో ఒక 20 పూరీలు అయితే చేస్తాము. మా ఇంట్లో ఏంటంటే నార్మల్ గా మేము పూరి చేసిన చపాతీ చేసిన 10, 15 ఎక్కువగానే చేస్తాం, తక్కువ ఏం చేయమన్నమాట. అంటే ఇంట్లో కనీసం అంటే 2, 3, 4 అట్లయినా తింటారు. మా నాన్న వాళ్ళు మా తమ్ముడు వాళ్ళందరూ కూడా మినిమం 3 అయినా ఉండాలి ఒక్కొక్కరికి. అందుకనేసి చేస్తే ఒక 15 నుంచి 20 దాకా చేస్తాం అనమాట. సో నార్మల్ గా తక్కువ ఏం చేయము. సో నైట్ కలిపి పిండి పెట్టేశాను కాబట్టి చూడండి పూరీలు కూడా చాలా మెత్తగా ఉన్నాయి. సో నాకు పూరీలు అనేది మెత్తగా ఉంటే చాలా ఇష్టం అనమాట. అండ్ అవి ఉబ్బుతాయి కదా కొంచెం చేసినప్పుడు, అంటే కొంచెం ఉబ్బినట్లు వస్తాయి. అవి కూడా నాకు చాలా ఇష్టం. సో ఫైనల్ గా అయితే పూరి చేయడం అలాగే పూరి కూర చేయడం 2 అయిపోయింది అనమాట. ఇంకా వెజిటబుల్ మార్కెట్ కి అయితే వెళ్ళినాను. ఆల్రెడీ ఇంట్లో కూరగాయలన్నీ ఉన్నాయి, ఏం ఎక్కువగా కొనలేదనమాట. ఎర్రగడ్డలు అయితే 50కి 3 కేజీలు అంటున్నారు. అందుకనేసి సో ఎర్రగడ్డలు ఒక 3 కేజీలు తీసుకున్నా. అలాగే ఈ చిన్న చిన్న ఆలు ఉన్నాయి కదా, ఈ ఆలు అనేది నాకు ఎప్పటి నుంచో ఒక ఆశ, ఇలాంటి చిన్న చిన్న ఆలు కొనాలి కర్రీ చేయాలి అనేసి. సో ఇప్పుడైతే దొరికాయి అనమాట. ఈ 1/2 కేజీ ఉంటాయి ఆలు అయితే 15 రూపాయలే అన్నారు. అందుకనేసి కొనుక్కొని వచ్చేసాను. ఇంకొక పుదీనా కట్ట ఒకటి కొన్నాం. అలాగే కీరకాయలు ఉంటాయి కదా అవి కూడా కొన్నాం. అలాగే ఒక చిన్న, మేము ఎప్పుడు పోయినా సంతకు మా నానమ్మతో పాటు నేను పోయేదాన్ని అనమాట. చిన్నప్పుడు మంగళవారం మాకు సంత అనమాట. సో తనతో పోయిన ప్రతిసారి కూడా మేము బురుగుల ప్యాకెట్ కొనుక్కొని వచ్చేవాళ్ళం. 10 రూపాయల ప్యాకెట్ అనమాట ఒకటి. సో తప్పకుండా ఏం కొనకపోయినా వచ్చేటప్పుడు దావులోనే ఉంటాయి అనమాట, అంటే దారిలోనే ఉంటాయి. సో అవైతే ఖచ్చితంగా కొనుక్కొని వచ్చేవాళ్ళం. సో బురుగుల ప్యాకెట్ ఇప్పుడు పోయినా సరే, నేను ఒకదాన్ని పోయినా సరే ఎందుకో తెలీదు అక్కడ రాగానే బురుగుల ప్యాకెట్ కొనాలి అనిపిస్తుంది అనమాట. సో అది కూడా కొనుక్కొని వచ్చేసా. ఇక ఈ పరుపు ఉంది కదా, ఇది నేను పడుకునే పరుపు అనమాట. ఈ పరుపే మా ఇంట్లో పాత పరుపు. ఇది మా ఇంట్లో మా తమ్ముడు అందరూ దీని మీద పడుకునే వాళ్ళు. పెళ్ళైన తర్వాత కొత్త పరుపు తెచ్చేసాం. ఇంకా పాత పరుపు కాబట్టి నేను పడుకుంటున్నా. ఇదైతే ఎక్కువగా అంటే తొక్కుతూ ఉంటారు పిల్లలందరూ వచ్చి అనేసి, చాలా ఎక్కువగా దుమ్ము ఉంటే ఆ దుమ్ము మొత్తం దులుపుతున్నా అనమాట ఎండలో 1 గంట పాటు వేసి. సో కట్టితో కొడుతుంటే చూడండి ఎంత దుమ్ము వస్తుందో. ఇంకా మా ఇంటి పక్కన పూల మొక్కలు నాటాలని చిన్న గోడ లాంటిది కట్టించాం కదా, అక్కడ మొక్కలు నాటుదాం అనేసి నర్సరీకి అయితే వచ్చానమాట. కొన్ని పూల మొక్కలతో పాటు పండ్ల మొక్కలు కూడా కొనుక్కొని వెళ్దాం అనేసి. సో ఏమేం చెట్లు కొన్నానో ఒకసారి చూపిస్తా చూడండి. రోజా చెట్లు అయితే 3 రకాల రోజా చెట్లు కొన్నా. అలాగే బత్తాయి చెట్టు కొన్నా. అలాగే స్టార్ ఫ్రూట్ చెట్టు కొన్నా. అలాగే జామ చెట్టు కూడా కొన్నానమాట. ఇంకో చిన్న మొక్క కొన్నానమాట, అదైతే కాకడాల చెట్టు అంట. సో ఇంకో వీటితో పాటు చిన్న కుండీలు, ఖాళీ కుండీలు అయితే ఇచ్చారనమాట. ఆమె అయితే నర్సరీలో ఉండే ఆమె నాకు ఫ్రీగా ఇచ్చారు. సో ఇవన్నీ కొనుక్కొని వచ్చాను. ఇంకా అయితే అక్కడ నాటాలన్నమాట. సో నెక్స్ట్ వీడియోలో ఎలా ఎక్కడెక్కడ నాటాము అనేది చూపిస్తా. ఈ చెట్లు చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. త్వరగా నాటేస్తే మంచిగా పూలు కాసి అలాగే కాయలు కూడా కాయాలి. స్టార్ ఫ్రూట్స్ అయితే ఆల్రెడీ పూలు కూడా వచ్చేసాయి. నెక్స్ట్ అయితే కాయలు కాస్తాయంట. ఇంకా ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదైతే మా దూడ అనమాట. రీసెంట్ గా మా ఆవు ఈనిందని చెప్పా కదా, దాని దూడ అనమాట. ఇదైతే పుట్టినప్పటి నుంచి చాలా వీక్ గా ఉంటుంది. 2 లీటర్ల పాలు రోజు పట్టిస్తున్నాం, అయినా సరే సరిగా కుదురుకోవడం లేదనమాట. అంటే నార్మల్ గా ఇది పుట్టినప్పుడే ఆవుకు కూడా సిజరీన్ చేయాల్సి వచ్చింది. అంటే చాలా ఇబ్బందిగా అయింది అనమాట. ఆవుకి చాలా ఇబ్బంది అయితే అయ్యింది. సో అప్పటి నుంచి ఈ దూడ ఎందుకో తెలీదు చాలా వీక్ గా ఉంటుంది. సో ఇప్పుడు చూస్తే మళ్ళీ దీనికి ఇంకో రోగం వచ్చిందనమాట. అంటే నార్మల్ గా ఇప్పుడు ఆవులకి వస్తున్నాయి చూసారా, అంటే కొంచెం గుల్లలుగా లేసి కొంచెం పెద్ద పెద్ద గోలీ సైజులో ఒక బొబ్బలుగా లేస్తున్నాయి. అలాంటి రోగం అయితే వచ్చింది. సో దూడ అయితే అసలు లేవడం లేదు, కూర్చోవడం లేదు, ఇలా పడుకుంటూనే ఉంది. మా నాన్న వాళ్ళు అయితే దీన్ని వదిలేశారనమాట. ఇది పనికిరాదు, ఇంకా చనిపోతుంది, సో దీనికి వేస్ట్, ఇంకేం చేసినా అనేసి మా నాన్న వాళ్ళు దీని గురించి పట్టించుకోవడమే మానేశారు. కానీ నాకు చాలా బాధ అనిపించింది అనమాట దూడ అలా పడిపోవడం చూసి. సో నేను ఇంకా మా ఇంట్లో వేప నూనె ఉంటే దాంట్లో కొంచెం పసుపు వేసి దాని ఒళ్ళు మొత్తం పూసాను. అండ్ నేను పూస్తున్నా కూడా దాని ఒళ్ళు మీద మొత్తం కూడా చిన్న చిన్న రాళ్ళు ఉంటాయి కదా, అట్లా అనిపిస్తుంది అనమాట పూసినప్పుడు. అలా గుల్లలు మొత్తం వచ్చేసాయి. ఇంకా మొహం మీద ఎక్కువగా డే టైంలో ఎక్కువగా ఈగలు అన్ని వాళ్తుంటాయి కదా. సో ఆ ఈగలన్నీ వాలి దాని మొహం మీద మొత్తం పుండ్లాగా చేసేసాయి. సో సూది కూడా వేపించాము, అయినా సరే లేవడం లేదనమాట దూడ.
నాకైతే చాలా బాధగా ఉంది. 3-4 డేస్ నుంచి ఇలా రోజు పూస్తూనే ఉన్నా తగ్గిపోతుందేమో అనేసి. ఒంటి మీద ఉండే కొన్ని గుల్లలు అయితే తగ్గిపోయాయి గానీ ఇంకా మిగిలిన మొహం మీద అలాగే కాళ్ళకి చెవుల దగ్గర అలాగే ఉన్నాయన్నమాట. సో ఇలా అయితే మనం చేయాల్సిన పని చేస్తే ఇంకా దేవుడి దయ అనేసి సో నేనైతే దీనికి కొంచెం పసుపు అలా పూసాను. ఇంకా నైట్ పూట కొంచెం చలిగా అనిపిస్తుంది. ఇంకా దానికి ఏమైనా దోమలు అలా కరుస్తాయేమో అనేసి ఒక సంచి పట్ట కూడా దాని మీద కప్పాను అనమాట. సో త్వరగా కోలుకోవాలని అయితే కోరుకున్నా. సో ఎప్పుడు కోలుకుంటుందో ఏమో మా దూడైతే. ఇది వాటి వీడియో, మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.